కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారి పనితీరు చాలా బాగుంది. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, చదువుకున్న వ్యక్తి. ఏ వ్యక్తి అయినా పోయి ఎమ్మెల్యే గారి ఇంటికాడికి పోయి కలిసొచ్చు. నువ్వు లేదు, నేను లేదు, కార్యకర్త లేదు, ఎవరైనా. కేతిరెడ్డి గారి నుంచి 2 విషయాలు చెప్పదలుచుకున్నా. 2005 సంవత్సరంలో ధర్మవరం ఇన్ఛార్జిగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు రావడం జరిగింది. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ధర్మవరం వచ్చినప్పుడు మహిళలు బిందులతో కొట్లాడుకునేవాళ్ళు. పార్నపల్లి నుంచి నీటిని తెచ్చి ప్రతి ఇంటికి తెచ్చిన ఘనత అయితే ఒక కేతిరెడ్డికే దక్కుతుంది. ఎందుకంటే ధర్మవరంకి 30 సంవత్సరాల అబ్బాయికి పిల్ల నీళ్ళంటే భయపడేవాళ్ళు. ఏంటికంటే మా పాప 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు నీళ్ళు ఎత్తుకొచ్చి ఆడబోస్తుంది, ధర్మవరంకి మాత్రం పాప నీయకూడదు అని చెప్పుకునేవాళ్ళు చరిత్రలో. అటువంటిది నీళ్ళని పార్నపల్లి నుంచి ధర్మవరంకి ప్రత్యేకంగా నిధులు కేటాయించి ప్రతి ఇంటింటికి కొలాయి వేయించిన ఘనత అయితే కేతిరెడ్డికే దక్కుతుంది. ఆ రోజు తాగేకి నీళ్ళు ఎవరన్నా అడిగితే కానీ ఇబ్బంది పడే రోజులు. ఈరోజు నీళ్ళు అడిగితే నీళ్ళు పోసుకోవడానికి బకెట్లు ఇస్తున్నారు. అది కేతిరెడ్డి గారి ఘనత. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు గెలవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ కాలనీ ఆవిర్భవించింది కేతిరెడ్డి హయాంలోనే. ఇందిరమ్మ కాలనీ ఆవిర్భవించింది కేతిరెడ్డి గారి ఫీల్డ్లోనే. L1, L2, L3, L4, L6 ఇలా చెప్పుకుంటూ పోతే NS గేట్ వరకు ఇంకా ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేపడతారు. ఇక్కడ పుట్టపర్తి రోడ్డుకు చూస్తే మొన్న 10,000 పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంక ఎన్నని చెప్తావు కేతిరెడ్డి గారి గురించి. ఇంకా పుట్టపర్తి మామిలిపల్లి రోడ్డుకి హైవేకి ఫ్లైఓవర్ ఏర్పాటు చేసిందే ఆయన. మళ్ళీ ఇప్పుడు కదిరిగేట్కి ప్రయాణికుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతూ ఉంటే గంటలు ట్రాఫిక్ అంతరాయం కలుగుతూ ఉంటే మళ్ళీ ఆ ఫ్లైఓవర్ని శాంక్షన్ చేయించినాడు. ఇంకా అభివృద్ధి ఇంకేం చెప్పాలా.